సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సందర్భంగా జరుపుకునే పండుగ భోగి. ఆ పండుగను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఈసారి భోగిని ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. ఆలయ ప్రాంగణంలోని ఇంద్రపుష్కరిణి వద్ద భోగి మంటలు వెలిగించారు. అరసవల్లిలో జరుగుతున్న భోగి పండుగకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి పండుగలు పట్నం పల్లి తేడా లేకుండా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఏదైతే సూర్య దేవాలయం ఉందో అరసవల్లి సూర్య దేవాలయం సంబంధించి అయితే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశించడం రోజునే భోగి పండుగ చేసుకుంటారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ రకంగా అంగరంగ వైభవంగా భోగి పండుగ జరపడం అనేది చాలా శుభపరిణామాన్ని అంటున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది వేద పంతులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఈ భోగి అంటే ఏంటి? భోగి ప్రత్యేకత ఏమిటి? ఓం నమో భగవతే సూర్యాయ. మనకు ఉండేటువంటి ముఖ్యమైన పండుగల్లో ముఖ్యమైనటువంటి భోగి, అలాగే సంక్రాంతి, అలాగే కనుమ, ముక్కనుమ. ముఖ్యమైనటువంటి భోగి అనేటువంటి పండుగలో సాంప్రదాయబద్ధంగా తెల్లవారుజామున లేచి ఈ భోగి మంట వేయడం వల్ల ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి పాపాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి అని చెప్పేసి మన ఇంట్లో ఉన్నటువంటి పాత కలప ఏదైతే ఉందో, పనికిరాని కలప ఏదైతే ఉందో దాంతో కూడా మనం బయటకు వచ్చి దాంతో మా భోగి మంటలు వేసి తర్వాత తెల్లవారుజామున అందరూ స్నానం చేసి సాంప్రదాయబద్ధంగా ఆ స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ధరించి భగవంతుని నమస్కారం చేసుకొని ఆ సూర్యభగవాన్ నమస్కారం చేసిన తర్వాత సాయంకాలం వేళలో అందరూ కూడా చిన్నపిల్లలకి భోగి పళ్ళని పోస్తారు. రేగుపళ్ళు, అలాగే పూర్వకాలంలో రాగి పైసలు ఉండేవి కాకుండా ఇప్పుడేమిటంటే ప్రస్తుత కాలంలో చిల్లర పైసలు కలిపి ఆ రెండు వాళ్ళకి కీడు అనేటువంటి పోవాలని చెప్పేసి చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే ముత్తైదులు ఏవైతే వాళ్ళందరూ కూడా కూర్చోపెట్టి భోగి పళ్ళు పోసిన తర్వాత వాళ్ళచే ఆశీర్వదం చేసి మంగళహారతి అనేటువంటి ఇస్తారు. దానివల్ల వాళ్ళు చిన్నపిల్లలు ఆయురారోగ్యాలతో ఉండి చిరకాలం జీవించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దీని భావం అండి. ఇప్పుడు ఈ సూర్యుడు ఏమైతే ఉన్నాడో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశిస్తారంటారు. ఈ ఉత్తరాయణం తాలూకా ప్రత్యేకతలు ఏమిటి? ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అండి. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ ప్రవేశించే కాలంలో దీనికి వేరు మకర సంక్రాంతి, అదే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దీంట్లో ఏంటంటే అందరికీ పితృదేవతలు నమస్కారం చేసుకోవడం, అలాగే పితృదేవతలకి జపతపాది హోమాలు, అలాగే దాన ధర్మాలు చేసుకోవడం, అందరినీ పిలిచి నమస్కారం చేసుకోవడం అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో విశిష్టత. ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన జపాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఇది సూర్యుని కూడా జపం చేసుకుంటూ ఉంటారండి. మన ఆరోగ్యం కోసం ఈ సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా అలాగే పారాయణలు, మహాసౌరం అరుణంటి పారాయణలు, తర్వాత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారండి. దాంతోపాటు ఆలయ ఈవో గారు ఉంటారు. సార్ నమస్తే సార్. ఎప్పుడూ లేని విధంగా ఈ భోగికును సూర్యనారాయణ స్వామికి ఒక లింక్ అనేది ఉంది. అలాంటి దేవాలయంలో ఈ పండుగ జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారిగా ఇక్కడ భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. భోగి రోజు, సంక్రాంతి రోజు సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కూడా ఈ భోగి మంటలు వేయటం అనేది ఇక్కడ ఇదే తొలిసారి. అలాగే భోగి మంటలు వేయటము, సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టడము, కనుమ రోజున గోపూజ ఎప్పుడు చేసేటువంటిదే గోపూజ చేయటము కాకుండా కోలాటాలు, భజనలు, తదితర భక్తి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయమని సూచించడం జరిగింది. ఆ క్రమంలో రాష్ట్రమంతటా దేవాలయాలన్నింటిలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు 14, 15, 16 తారీఖులు జరుగుతున్నాయి. అయితే మనం చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా అయితే వేద మంత్రాల సాక్షిగా అయితే ఇక్కడ భోగి పండుగ జరుపుకుంటున్నారు. ఏదైతే ప్రజలు ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి నమస్కరించి తమ ఆరోగ్యాలు బాగుండాలనేది కోరుకుంటారు. అయితే భోగి పండుగ సందర్భంగా గత సంవత్సరంలో జరిగిన చెడుని ఆ మంటల్లో వేసి ఇంకా మంచిగా వచ్చే ఏడాది కూడా మంచిగా జరగాలని ప్రజలు కోరుకుంటారు. ఏదైనప్పుడు కూడా అరసవల్లి సూర్యనారాయణ స్వామిలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలనేసి మాత్రం వేద మంత్రుల సాకి భోగి పండుగ చేసుకోవడం మాత్రం చాలా సంతోషదగ్గ విషయం. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.